తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత అక్రమాస్తుల కేసుని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసులో 1996లో జయలలిత పోయస్ గార్డెన్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నింటినీ కూడా కర్ణాటక ప్రభుత్వం అంటే కర్ణాటక సెషన్స్ కోర్టు ఆధీనంలో ఉన్న ఈ ఆభరణాలన్నింటినీ కూడా తమిళనాడు ప్రభుత్వానికి అప్పగిస్తోంది. దానికి అయితే ఇది 6-7 తేదీలు అంటే మార్చి 6-7 తేదీలని ఆభరణాలను తీసుకెళ్ళటానికి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోవాలి, బెంగళూరు వచ్చి ఆభరణాలు తీసుకెళ్లాలని అనేది అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ ఆభరణాలన్నీ తీసుకెళ్లటానికి 6 ట్రంకు పెట్టెలను సిద్ధం చేసుకొని రండి అనేది కర్ణాటక కోర్టు తమిళనాడు ప్రభుత్వానికైతే చెప్పడం జరిగింది. దీనికి కావాల్సిన సిబ్బందిని కానీ తర్వాత ఫోటోగ్రాఫర్లని వీడియోగ్రాఫర్లని మొత్తం కూడా సిద్ధం చేసుకొని మొత్తం కూడా 6 ట్రంకు పెట్టెలను తీసుకొని రావాల్సింది అనేది చెప్పింది. అయితే ఒకసారి మనం అసలు జయలలిత ఆస్తుల కేసులో జయలలిత దగ్గర తీసుకున్న ఆభరణాలు అంటే నివాసంలో తీసుకున్న ఆభరణాల లిస్టును ఒకసారి చూసినట్టయితే దీంట్లో 468 రకాల బంగారు తర్వాత వజ్రాల ఆభరణాలు అయితే ఉండటం జరిగింది. దాంతోపాటు 700 కిలోల వెండి వస్తువులు 740 ఖరీదైన చెప్పుల జతలు ఈ మొత్తం కూడా అంటే అవన్నీ మామూలు చెప్పుల జతలు కావు, అవి కాస్ట్లీ అంటే అప్పట్లోనే లక్షలాది రూపాయల విలువ చేసే చెప్పుల జతలు. తరువాత 11,344 పట్టు చీరలు అంటే విలువైన పట్టు చీరలు అప్పట్లోనే 11,344 పట్టు చీరలను కూడా జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా 250 శాలువల్ని తర్వాత 12 ఫ్రిడ్జులు 10 టీవీ సెట్లు 10 ఖరీదైన 10 టీవీ సెట్లు అదేవిధంగా ఈ సీడీ ప్లేయర్లు 4ని తర్వాత ఒక వీడియో కెమెరాని దాంతోపాటుగా ఇక్కడ 24 2-in-1 టేప్ రికార్డులు ఏవైతే అప్పుడు 2-in-1 టేప్ రికార్డులు ఉండేవి వాటిలో 24 2-in-1 టేప్ రికార్డులని తర్వాత 1040 వీడియో క్యాసెట్లని తర్వాత దాంతోపాటుగా 3 ఐరన్ లాకర్లను కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవటం జరిగింది. దాంతోపాటు మొత్తం 1,93,202 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. అంటే ఇన్ని రకాలుగా ఉన్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వీటిని ముఖ్యంగా ఈ బంగారు ఆభరణాలను తీసుకెళ్ళటానికంటే 468 రకాల బంగారు ఆభరణాలు కానీ వజ్రాల ఆభరణాలు వీటన్నిటినీ కూడా వెండి వస్తువుల్ని తీసుకెళ్ళటానికి ఈ మొత్తం కూడా 6 ట్రంకు పెట్టెల్ని మీరు తీసుకురావాలి అనేది అయితే కోర్టు చెప్పిన విషయం. దాంతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కొంత ఆసక్తి మారింది. అయితే దీంట్లో కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఉందో కర్ణాటక ప్రభుత్వం తాను ఈ కేసు విచారణ కోసం మేము 5 కోట్ల రూపాయలని ఖర్చు చేశాము అని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా డీడీ రూపంలో తమిళనాడు ప్రభుత్వం ఏదైతే ఉందో కర్ణాటక ప్రభుత్వానికి అందజేయటం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం అయితే 2000 అంటే మొత్తం 1996లో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ అప్పట్లో జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి జయలలితకి ఆస్తులకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కేసు పెట్టడం జరిగింది. దాని ద్వారా జయలలిత అయితే ఈ కేసులో ఇరుక్కోవడం జరిగింది. అంటే అప్పట్లో 1996లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత డిఎంకే వచ్చిన తర్వాత అక్కడ కేసు నమోదు చేయటం జరిగింది. అప్పుడే 1996లోనే ఆ జయలలిత నివాసం నుంచి వాటిని అధికారులు అయితే వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. తరువాత ఈ జయలలిత అధికారంలోకి రావటం మళ్ళీ అధికారం కోల్పోవటం తిరిగి అధికారంలోకి రావటం ఇట్లా మొత్తం కూడా 18 సంవత్సరాల పాటు ఈ కేసు కొనసాగింది. ఆ తరువాత ట్రయల్ కోర్టే బెంగళూరు ట్రయల్ కోర్టు అంటే ముందుగా చెన్నై హైకోర్టులో సాగిన విచారణ తరువాత జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత 2002లో బెంగళూరుకి 2003లో బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. ఎందుకంటే
అక్కడ ప్రభావితం అవుతుంది. చెన్నైలో అయితే అధికారంలో ఉంది కాబట్టి, అంటే 2002లో జయలలిత అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు విచారణ అయితే పూర్తిగా బెంగళూరుకి వెళ్ళింది. అయితే నాకు కూడా కొంత అనుభవం ఈ విచారణ సమయంలో జయలలిత చెన్నై హైకోర్టుకి హాజరైన సమయంలో నేను కూడా ఈనాడులో పనిచేస్తున్నప్పుడు 2-3 సార్లు ఆ విచారణకి అంటే వార్తలను సేకరించడానికి విచారణ సందర్భంగా అక్కడ కూడా చూసిన సందర్భం కూడా ఉంది. అయితే ఇదంతా కూడా మొత్తం 18 ఏళ్ల పాటు సాగిన దీంట్లో జయలలిత చనిపోయిన తరువాత మొత్తం ఆమె మీద కేసులు కొట్టివేసినా సరే 100 కోట్ల జరిమానాని అప్పట్లో జయలలితకు విధించడం జరిగింది. దాన్ని మిగిలిన ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని మిగతా వాటన్నిటిని కూడా చెల్లించాలనేది అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, తరువాత సుధాకరన్, ఈ సుధాకర్నే మెయిన్గా, అంటే జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ ఎవరైతే ఉన్నారో 1995లో అతన్ని పెళ్లి చేసి 5 కోట్ల రూపాయలతో అప్పట్లో ఆడంబరంగా పెళ్లి చేసిన సందర్భంలోనే ఇక్కడ ఈ కేసు నమోదవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఆభరణాలు తీసుకెళ్ళటానికి 6 ట్రంక్ పెట్టెలు తీసుకురండి, మొత్తం తీసుకెళ్ళండి అనేది డేట్లు ఫిక్స్ చేయటం అయితే ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. మొత్తం ఇదంతా 6-7 తారీఖుల్లో మొత్తం ఆభరణాలను అయితే కర్ణాటక కోర్టు ఏదైతే ఉందో అది తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వటం జరుగుతుంది.